మన దేవాలయాలకు వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది, అది మంచిదే. కానీ అదే ప్రభుత్వం మన గుడుల రక్షణకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయలేదు? అందుకే ఇప్పుడు మనకు కావాల్సింది ఆవేశం మాత్రమే కాదు, ఒక వ్యవస్థ. తెలంగాణలో వెంటనే ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రతి గుడికి సరైన భద్రత ఉండాలి. హిందూ ధర్మంపై దాడి చేసే వారికి కఠినమైన శిక్షలు పడేలా చట్టాలు ఉండాలి. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే వారిని అడ్డుకోవడానికి ఒక స్వయం ప్రతిపత్తి గల బోర్డు కావాలి. అదే ధర్మరక్షణ బోర్డు. ఇది కేవలం డిమాండ్ కాదు, మన హక్కు. ఒక్కసారి మన చరిత్రను గుర్తు చేసుకోండి. ఈ గడ్డ మీద ధర్మం కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు. మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన రక్తంలోనే ధర్మరక్షణ ఉంది. అధర్మాన్ని ఎదిరించడానికి గాంధీవం పట్టిన అర్జునుడు మనకు స్ఫూర్తి. మతోన్మాదుల గుండెల్లో నిద్రపోయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ మన ధైర్యం. దక్షిణ భారతాన్ని ధర్మ రక్షణ కోటగా మార్చిన శ్రీకృష్ణ దేవరాయలు మన గర్వం. ముస్లిం దండయాత్రల నుండి హిందూ దేవాలయాలను రక్షించిన రాణా ప్రతాప్, తాంతియా తోపే లాంటి ఎందరో వీరులు వారసులం మనం. వాళ్ళు ఆనాడు ప్రాణాలు తెగించి పోరాడరు కాబట్టే ఈరోజు మనం ఈ గుడిలో పూజలు చేసుకోగలుగుతున్నాం. గుర్తుంచుకోండి, ఆలయం అంటే కేవలం రాయి కాదు, అది మన అస్తిత్వం. మన పూర్వీకులు ప్రాణ త్యాగాలు చేసి ఈ ధర్మాన్ని మన చేతిలో పెట్టారు. శివాజీ మహారాజ్ లాంటి వీరులు ఖడ్గం పట్టింది మన ఆలయాలను రక్షించడానికే.